Not here for me. I am here for the Congress party. I am the chief of Congress party. ఏమనుకుంటున్నారండి మీరంతా? పోనీ అది కూడా కవర్ చేశారు, ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు. సో నేను రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా? ఎట్లా కనిపిస్తున్నారు? మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు, 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యము. ఐఎమ్ హియర్ ఫర్ దాట్. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ముస్లింలకు కానీ, మైనారిటీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది, రాజ్యాంగం బ్రతుకుతుంది, ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో కానీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, విభజన హామీలన్నీ నెరవేరుతాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి. మోడీ గారు వస్తున్నారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి. మోడీ గారి దగ్గరికి రానిస్తారా మమ్మల్ని? హౌస్ అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకు వస్తున్నారండి మోడీ గారు? మళ్ళీ నాకు తెలియక అడుగుతాను. ఒకసారి వచ్చారు, మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు, చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలేదు. 2014లో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు. వచ్చారా? మట్టి తీసుకొచ్చారా? మన ముఖాన మట్టి కొట్టిపోయారా? ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ? మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు. నేను ఎక్కడికో పోయి ఎందుకు కొట్లాడతా? నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా, నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్లాడతా. ఇక్కడ ముందు ప్రజలకి, నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి, ఎంత ఎంత బ్లేటెంట్గా కేంద్ర బడ్జెట్లో మన పోలవరం ప్రాజెక్టుని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు 41 మీటర్స్కి అని అంత క్లియర్గా స్పెసిఫై చేస్తే ఒక్కడంటే ఒక్క మగాడు మాట్లాడాడండి? కేసీఆర్తో ఎవరు కుమ్మక్కయ్యారు? ఇప్పుడు అందరూ కలిసి కూర్చోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూర్చొని మాకు అది 45 మీటర్స్గా దాన్ని తీర్చిదిద్దండి, అంతే. మీకు దండం పెట్టి అడుగుతున్నాను. షర్మిలమ్మ గారు జగన్ మీద ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మెచ్చుకోవచ్చాయా? ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇబ్బందిలో ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్ ఆడటంలో ఆయన మించిన వాడు గొప్ప మరొకరు లేరు. ఇవాళ రాజ్యసభలో మేమేమో విప్పు జారీ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే, మొత్తంగా ఈ వక్ఫ్ బిల్లు ఉంది కదా, ఈ వక్ఫ్ బిల్లు విషయంలో మైనారిటీస్కు వ్యతిరేకమైపోతున్నారనే విషయాన్ని గమనించాడు. అవన్నీ పుంకాలుగా వార్తలు వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో కొత్త విషయాన్ని తీసుకురావాలి. నిజంగా చెప్తున్నా, షర్మిలమ్మ గారిని అనకూడదు కానీ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, మేము మాట్లాడాలంటే బాధగా కూడా ఉంటుంది. షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్లో సింహభాగాన్ని ఆమె పోషిస్తూ ఉన్నారు. మొన్న వరదల సందర్భంగా కూడా డైవర్షన్ చేయడానికి షర్మిలమ్మ గారు వచ్చేసారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అమ్మ షర్మిలమ్మ గారు, మీరు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు, శభాష్, మీ పార్టీ మీరు ఏదో పెట్టుకున్నారు. అసలు రాజకీయంగా
మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తరువాత చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో మీరు చేతులు గెలిపారు. అక్కడ పార్టీ పెట్టుకుని ఏదో పెట్టుకున్నారులే అనుకున్నాం. మళ్ళా అక్కడ పార్టీ నుంచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. మీకు అసలు ఆస్తుల తగాదా ఉందా, లేకపోతే రాజకీయ తగాదా ఉందా, లేక చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో మీరు నిమగ్నమై ఉన్నారా? నాకు అర్థం కావటంలా. చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో పపెట్ లాగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అనుకుంటే అప్పుడు మీరు రంగంలోకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. లడ్డు వ్యవహారం సీరియస్గా ఉండగానే శరభలం గారు వచ్చి ఏదో 2 మాటలు మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా, మీకు ఆస్తి తగాదాలు ఉంటే నాకు అర్థం కాలేదండి, కోర్టులో ఉన్నాయో తెలుసుకోవచ్చుగా. అసలు ఎప్పుడన్నా మీ కంపెనీలో మీకు వాటాలు ఉన్న సంగతి మీరు ఇప్పుడు కంపెనీలు చూశారా? జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ గాను, రాజశేఖర రెడ్డి గారి కూతురు గాను మీరు అందరికీ ప్రసిద్ధులు, దానిలో ఏం సందేహం లేదు. కంపెనీల్లో వాటాలు కావచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మా చెల్లికి నేను వాటా ఇవ్వమంటే నేను ఇస్తానా? చంద్రబాబు నియమనంటే నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారికి 2 చెల్లెలు ఉన్నారుగా, పాపం ఒక చెల్లి మరీ దారుణంగా ఉందంట. హెరిటేజ్లో సగం వాటా ఇవ్వమని ఇస్తారా? ఏం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ అటాచ్ చేయబడ్డాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కేసులు ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి. అసలు ఆ కేసులు ఏమవుతాయి ఏమిటి అనే టెన్షనే లేదు. నాకు వాటా కావాలి, నాకు వాటా కావాలంటే అన్నకి ఇష్టమైతే వాటాలు ఇస్తాడు, ప్రేమ ఉంటే వాటాలు ఇస్తాడు. తన ఆస్తుల్లో వాటాలు ఇవ్వడానికి ఎట్లా కుదురుతుందని అడుగుతా ఉన్నా. నీకేమైనా రైట్స్ ఉంటే యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ది కోర్ట్. ఆల్రెడీ కోర్టుకి ఎక్కకూడదు అనుకున్నారు, ఎక్కారు. మా దురదృష్టం, కోర్టుకి ఎక్కారు. ఎక్కిన తర్వాత మీరు చేర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రావడం, డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడేటువంటి కార్యక్రమం చేయటం, చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగకరమైనటువంటి రాజకీయాలు చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, షర్మిలమ్మ గారు కూడా ఉన్నారు అనేటువంటి భావన కలగటం మా దురదృష్టం అని మనం చేస్తున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం మమ్మల్ని బాధిస్తున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని బాధ్యతలు, కొన్ని అనుకూడని విషయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో ఎలక్షన్లో దెబ్బ తగిలితే దాని మీద కూడా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేయమంటే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏం శర్మ గారు అడగండి. అయితే ఏమంటారు దానికి? చంద్రబాబు నాయుడు తిట్టడంలో కానీ బీజేపీ తిట్టడంలో మీకన్నా ఆవిడ స్పీడ్ గానే ఉన్నారు. కాకపోతే ఆవిడ శత్రువు, జగన్ కూడా ఒక శత్రువు కాబట్టి జగన్ కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కానీ మీరు జగన్ టార్గెట్ చేసి బీజేపీ నేను ఒక మాట అన్నారా? ఇప్పుడు వకీల్ విషయంలో బీజేపీ ఎన్ని తప్పులు చేసిందో అన్ని పార్టీలు చెప్తుంటే మీరు ఒక మాట మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడామా? ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా? రాజ్యసభలో మేము విప్పు జారీ చేశామా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా? మేము ఈ వక్ఫ్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది తప్పు అని బహిరంగంగా చెప్పాం, విప్పు జారీ చేశాం, బహిరంగంగా ఓటు వేశాం. ఇక షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది పోలవరం గురించి అంటే, పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గారిని